ఒక్క నిమిషం తల్లి, మీ పేరేం పేరమ్మా? ఈ ఊరేనా తల్లి? మైక్ మైక్ దగ్గర పెట్టుకోండి తల్లి. అవును సార్. ఈ ఊరేనమ్మా? అవును సార్. చేనేతనా తల్లి మీరు? అవునా సార్. మీరు మగ్గం మోస్తున్నారా? అవును సార్, మగ్గం నేస్తున్నాం. మీకేమైనా అప్పులు ఉన్నాయా? ఉన్నాయి సార్. బ్యాంకులో అప్పులు ఉన్నాయా? బ్యాంకులో లేదు సార్. బ్యాంకులోకి రుణాలు కనిపోతే మీకు మగ్గము నువ్వు జగనన్న పార్టీ వెనుక పోతున్నావు కదా, నీకెందుకు ఇస్తాము? జగనన్న పార్టీని మాకు చేనేత వాళ్ళకు రుణాలు ఇప్పిస్తుంది అని మేము ధైర్యంగా తిరుగుతున్నాం సార్. ఆర్టిసన్ కార్డు ఉంది? ఉంది సార్. ఆర్టిసన్ కార్డు ఉంది. ఆర్టిసన్ కార్డు ఉన్నా కూడా బ్యాంక్ దగ్గరికి పోతే రూపాయి డబ్బు ఇవ్వడం లేదు. డబ్బులు ఇవ్వడం లేదు సార్. 600 బుక్కు కోసం పోతే మా వీళ్ళు వైఎస్ఆర్ పక్కన తిరుగుతున్నారు, ఎందుకు ఇస్తారు అని వచ్చిన బుక్కు కానీ క్యాన్సిల్ చేయించినారు. 600 రూపాయలు అంటే 200 రూపాయలు సబ్సిడీ, 3 కేజీల రూపాయలు, ఒక్కొక్క కేజీకి 200 రూపాయలు సబ్సిడీ, మనిషికి కుటుంబానికి 3 కేజీలు చొప్పున 600 రూపాయలు సబ్సిడీ. అది కూడా ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడం లేదు. 600 రూపాయలు వస్తుంటే మేము తెలుగుదేశం జెండా కట్టుకుంటే మీకు బియ్యం కార్డు ఉంటుంది అని చాలా మందికి బెదిరించారు. కానీ సార్ ఇక్కడికి వచ్చేది అందరికి కనిపిస్తాం. మన జగనన్న మన వెంటే ఉంటాడు. మన జగనన్న పాలన ఖచ్చితంగా మన జగనన్న గెలుస్తాడు. ఎవరు ఏమి భయపడవద్దండి. ఉండండి. మనోశ్రమ తల్లి, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మనకు ప్రతి ఇంటికి ఒక షెడ్ కట్టిస్తాను, ప్రతి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా తల్లి మీకు ఇల్లు షెడ్? ఇల్లేగా సార్ ఉండేది, కానీ పీకేసి వాళ్ళ ఇంటిలో అక్క చెల్లెళ్లకు వాళ్ళ ఇంట్లో సమస్యలకు తీర్చుకుంటున్నారు. మన ప్రజలని ఎవరు పట్టించుకోలేదు. అదే మన ఇంతకు ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని బాగా చేస్తుండేవారు పనులు. ఇప్పుడైతే ఎవ్వరు ఏమీ పట్టించుకోవలేదు. ఇల్లు లేదు, షెడ్ లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇల్లు కట్టుకున్నా కానీ మేమేదో స్వయంగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలని అప్పులు చేసుకొని కట్టుకున్నా కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా అని చాలా మంది బెదిరిస్తున్నారు. పూర్తిగా ఇల్లు లేదు, షెడ్ లేదు, 600 రూపాయలు సబ్సిడీ ఇంత ముందు ఇచ్చి ఆ సబ్సిడీ కూడా లేకుండా పోయింది. వచ్చేటికి వచ్చినట్టు కూడా మనకి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి 1,50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను అన్నాడు. ఇచ్చాడా తల్లి? మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా? అసలు 1 రూపాయి కానీ ఇవ్వలేదు సార్. వడ్డీలు పెంచి ఇప్పుడు బ్యాంకులో రుణాలు చాలా ఎక్కువగా కట్టించుకుంటున్నారు. ఆ బాధలు కట్టుకోలేక మగ్గాలు నెయ్యలేక చాలా మంది ఇది బాధపడుతున్నారు సార్. ఎక్కడా కూడా ఆర్టిసన్ కార్డు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 వడ్డీలో రుణం ఇస్తానన్నాడు. ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా తిట్టి పంపిస్తా ఉన్నారు. బ్యాంకులు చూస్తే వడ్డీలు పెంచినారు. మాకు అక్కడి నుంచి రాలేదమ్మా. చంద్రబాబు నాయుడు చెప్పాడు కానీ అవి పడలేదమ్మా. మేమేం చేస్తాం, మీరు ఖచ్చితంగా కట్టాలి అని ఇంటికి వచ్చి అడుగుతున్నారు. వాళ్ళకి కట్టాలా, ఏమి చేయాలి, మగ్గాలు నేర్చుకోవాలి, కట్టాలి, ఏవలను కట్టాలి అని మేము చాలా కష్టం చేస్తూ రయ్యం పొగులు కష్టపడుతూ ఆ బ్యాంకులో కట్టుతూ చాలా బాధపడుతున్నాము. కానీ ఆ రాజకీయ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం గెలిచే వరకు మేము అది చేస్తాం ఇది చేస్తామను మాటలు చెప్పాడు కానీ ఇప్పుడు అసలు ఏమీ పట్టించుకోవలేదు. మీ బాధలు మీరు పడండి అంటున్నాడు. అదే జగనన్న ఎందుకు మీరు చేయరు, ఆ రోజు చెప్పారు కదా అని మాట అంటే ఏదేదో కథలు చెబుతాడు కానీ ఆ మాటలు పట్టించుకోడు, ఏదేదో చెప్పేస్తాడు. గట్టిగా పోరాడదాం తల్లి, గట్టిగా అడుగుదాము, గట్టిగా పోరాడదాము. అదే మేము మా జగనన్న మా నాన్న చనిపోతే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంతో ఆదుకున్నాడు. అందుకోసం మీరు ఏమన్నా అనుకోండి, మేము మా అన్నని చూసేకపోతున్నాము అని చెప్పేసి వస్తే అప్పుడు
ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడికి రావద్దు, ఒకవేళ వస్తే మీకు బియ్యం ఏమని చెప్పినారా? చాలా మందికి చెప్పారు సార్, కానీ భయపడే వాళ్ళు రాలేకపోయారు. భయపడని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఎక్కడ తీసేస్తారు అని భయంతో రాలేకపోయారు. చాలా వరకు గట్టిగా పోరాడుతున్నారు. థ్యాంక్ యూ.